హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు బుద్ధి బలం గురించి తెలిపే ఒక సరికొత్త కథను మీకు చెప్పబోతున్నాను. ఇది ఎంతో ధైర్యం మరియు తెలివి కలిగిన గోపి అనే యువకుడి కథ. ఈ కథలో గోపి తన తెలివిని ఉపయోగించి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తాడు. గోపి తన తెలివిని ఉపయోగించి ఎవరికి అంతు చిక్కని సమస్యలను ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం రండి. కథను మొదలుపెట్టే ముందు, ఒకవేళ మీరు అమ్మ కథ చెప్పు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథ ప్రారంభిద్దాం. అనగనగా ఒక గ్రామంలో గోపి అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు. గోపి సమయస్ఫూర్తి మరియు ధైర్యం కలిగినవాడు. విద్యను పూర్తి చేసి గోపి తన తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి వాళ్ళ గ్రామానికి వస్తాడు. గోపి తల్లిదండ్రులు తనని తమ గ్రామంలోనే ఉండి వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకోమని చెబుతారు. కానీ గోపికి దేశ సంచారం చేసి జ్ఞానాన్ని సంపాదించడం అంటే చాలా ఇష్టం. కాబట్టి తాను దేశ సంచారం చేయడానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు. ఒకరోజు ప్రయాణం మొదలు పెడతాడు. మొదటగా తన స్నేహితుడు అయిన రాముని కలవడానికి తన గ్రామానికి వెళ్తాడు. రాము మంచి మల్లయుద్ధ యోధుడు. అతడు చదువుకునే సమయంలోనే మల్లయుద్ధం నేర్చుకుని మంచి పేరుని సంపాదించుకుని రాజు ఆస్థానంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. గోపిని చూసి రాము చాలా ఆనందించి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. వాళ్ళు భోజనం చేశాక చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. రాము ముఖంలో బాధను చూసిన గోపి రాముతో, "నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావు?" అని అడుగుతాడు. అప్పుడు రాము, "కొన్ని రోజుల క్రితం మా రాజ్యానికి ఒక మల్లయుద్ధ యోధుడు బసవ వచ్చాడు. బసవ చాలా అహంకారంగా ఉంటాడు. అతడు రాజసభలో ఒకరోజు తాను ప్రపంచంలోనే అందరికంటే బలవంతుడనని, తనని ఓడించగలిగిన వాడు ఈ ప్రపంచంలోనే లేరని చెప్పాడు. ఈ గ్రామంలో ఎవరైనా ధైర్యవంతులు ఉంటే తనని ఓడించి గెలవమని, ఒకవేళ అలా జరగకపోతే మా రాజు బసవ గొప్పవాడు అని ఒప్పుకుని అతని కాళ్ళు కడిగి అతనికి సన్మానం చేయాలని సవాలు చేశాడు. మరియు తనతో యుద్ధంలో ఓడిపోయిన వారిని తన బానిసలుగా చేసుకుంటానని చెప్పాడు. మా రాజు గౌరవం కాపాడడానికి నేను మరియు నాతో పాటు మా గ్రామంలో ఉన్న మల్లయుద్ధ వీరులందరూ ఆ బసవతో పోటీ పడ్డాం. కానీ గెలవలేకపోయాం. మా గ్రామంలో మల్లయుద్ధ వీరులందరూ అతనికి బానిసలుగా మారిపోయాం. ఇక మా గ్రామంలో మల్లయుద్ధం తెలిసిన ఒకే ఒక వ్యక్తి రేపు బసవతో పోటీ పడబోతున్నాడు. ఒకవేళ అతను ఓడిపోతే మా రాజు ఆ బసవ కాళ్ళు కడిగి అతడే గొప్పవాడు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది" అని అంటాడు. అప్పుడు గోపి, "నువ్వు భయపడకు, రేపు నన్ను ఆ మల్ల యుద్ధం జరిగే ప్రదేశానికి తీసుకుని వెళ్ళు. చూద్దాం ఆ బసవ ఎంత గొప్పవాడో" అని చెబుతాడు. మరుసటి రోజు గోపి మరియు రాము మల్ల యుద్ధం జరిగే ప్రదేశానికి వెళ్తారు. అంతకు ముందే అక్కడ రాజు, మంత్రులు మరియు గ్రామ ప్రజలు వచ్చి ఉంటారు. ఆ బసవ మైదానంలో నిలబడి ఎంతో గర్వంతో చూస్తూ ఉంటాడు. వీళ్ళ గ్రామానికి చెందిన చివరి మల్లయుద్ధ యోధుడు మైదానంలో బసవని చూసి భయపడుతూ ఉంటాడు. కానీ రాజు గౌరవం కాపాడడానికి తప్పక యుద్ధానికి వస్తాడు. యుద్ధం మొదలు పెట్టగానే ఒకే ఒక క్షణంలో బసవ అతన్ని ఓడించేస్తాడు. అలా ఓడించి గెలిచిన గర్వంతో బసవ రాజుని వచ్చి తన కాళ్ళు కడిగి క్షమాపణ అడగమని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరికీ కోపం వస్తుంది. ఇంతలో గోపి రాజు దగ్గరికి వెళ్ళి, "రాజా, నేను మన గ్రామం తరపున బసవతో పోరాడి గెలుస్తాను" అని అంటాడు. అప్పుడు రాజు,
నిన్ను చూస్తే అతడితో పోరాడి గెలవలేవు అనిపిస్తుంది. నా గౌరవం కాపాడడం కోసం నువ్వు నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు అని అంటాడు. అప్పుడు గోపి, రాజా నన్ను నమ్మండి, నేను తప్పకుండా బసవను ఓడిస్తాను అని అంటాడు. పక్కన నిలబడి ఉన్న రాము కూడా, రాజా మీరు గోపి మాటలు నమ్మవచ్చు, అతను అనుకున్నది తప్పక సాధిస్తాడు అని అంటాడు. వాళ్ళ ఇద్దరి కళ్ళలో నమ్మకం గమనించిన రాజు తనకి వేరే మార్గం లేక గోపి బసవతో యుద్ధం చేయడానికి అంగీకరిస్తాడు. గోపి బసవతో యుద్ధం చేయబోతున్నాడు అని అందరి ముందు ప్రకటిస్తారు. అప్పుడు విజయ గర్వంతో ఉన్న బసవ మరియు ప్రజలు గోపిని చూసి ఆశ్చర్యపోతారు. ఇంత బలహీనంగా ఉన్న గోపి బసవతో పోరాడి గెలవలేడు అని ఆ గ్రామస్తులు నిరుత్సాహపోతారు. బసవ కూడా నవ్వుతూ, నువ్వు నాతో పోరాడి గెలుస్తావా, ఏ బ్రతకాలని లేదా అని అంటాడు. అప్పుడు గోపి, నా బలం నీకు తెలీదు, అయినా ఈ మల్ల యుద్ధం ఎవరైనా చేస్తారు, ఇది చిన్నపిల్లల ఆట, నువ్వు నిజంగా బలవంతుడివి అయితే నేను చెప్పింది చేసి నన్ను ఓడించు, అప్పుడు నువ్వు బలవంతుడు అని నేను ఒప్పుకుంటాను. కానీ ఒకవేళ నువ్వు ఓడిపోయినట్లయితే నేను చెప్పింది చేసి మా రాజుకి క్షమాపణ చెప్పి ఈ గ్రామం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, సరేనా అని అడుగుతాడు. అప్పుడు బసవ, నా బలం గురించి నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు నాతో పోటీ పడి కూడా బ్రతికి ఉంటే అప్పుడు చూద్దాంలే, సరే చెప్పు ఏం చేయాలో అని అంటాడు గర్వంగా. అప్పుడు గోపి, ఈ మైదానంలో ఒకదానికి ఒకటి కాస్త దూరంగా ఉండేటట్లు 5 అడుగులు లోతులు ఉండేలా 2 గొయ్యలు తీసి ఉంచండి, అందులో 10 అడుగులు ఎత్తుగల దుంగలను నిలబెట్టండి, 2 రోజుల తర్వాత మన ఇద్దరిలో ఎవరైతే ఆ దుంగలను పడగొడతారో వారే విజేత అని అంటాడు. అప్పుడు బసవ, అంతేనా, నేను ఒక్క చేత్తో పడగొట్టేస్తా అని చెప్తాడు. అది విన్న గోపి, సరే చూద్దాం ఎవరు గెలుస్తారో అంటాడు. గోపి చెప్పిన విధంగానే మైదానంలో దుంగలను నిలబెట్టాల్సిందిగా రాజు ఆదేశిస్తాడు. ఆ రోజు రాత్రి భటులు మరియు బసవ యొక్క 2 అనుచరులు ఆ దుంగలకు కాపలాగా ఉంటారు. అక్కడికి గోపి పూజా సామాగ్రి తీసుకుని వస్తాడు. అతడిని చూసిన బసవ అనుచరులు, ఈ దుంగల దగ్గరికి రాకూడదు అని చెబుతారు. అప్పుడు గోపి, నేను ఈ దుంగలకు పూజ చేయడానికి వచ్చాను అని అంటాడు. అప్పుడు అనుచరులు గర్వంతో, నీకు ఇప్పటికి అర్థమైందా బసవ ఎంత బలవంతుడో, పూజలు చేయడం వల్ల లాభం ఏమీ లేదు అని అంటారు. అప్పుడు గోపి, ఏదో నా సంతృప్తి కోసం చేసుకుంటా అని అడుగుతాడు. అప్పుడు ఆ అనుచరులు, సరే చేసుకో అని పూజ చేసుకోవడానికి అనుమతిస్తారు. గోపి తనతో తీసుకువచ్చిన పళ్ళు, పువ్వులు, నీళ్లు మరియు బెల్లం తన దుంగ దగ్గర వేసి దానికి పూజ చేస్తాడు. ఇలా 2 రాత్రులు పూజ చేస్తాడు. పోటీ పడాల్సిన రోజు వస్తుంది. పోటీ మొదలయ్యే సమయానికి రాజు, మంత్రులు మరియు ఆ గ్రామ ప్రజలందరూ ఆ మైదానానికి వచ్చి ఉంటారు. బసవ మరియు గోపి తమ తమ దుంగల దగ్గర నిలబడి ఉంటారు. బసవ అహంకారంతో రాజుకు, రాజా నా కాళ్ళు కడిగి నాకు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉండండి అని అంటాడు. మంత్రి పోటీ మొదలు పెట్టాల్సిందిగా ప్రకటిస్తాడు. అప్పుడు బసవ ఎంతో కష్టపడి దుంగను కదపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ గోపి కనీసం దుంగను పట్టుకోకుండా బసవను చూస్తూ ఉంటాడు. అది చూసిన ప్రజలు మరియు రాజు, ఏంటి గోపి అసలు దుంగను కూడా పట్టుకోవడం లేదు అని ఆశ్చర్యంగా చూస్తూ ఈ పోటీ ఓడిపోవడం తథ్యం అనుకుంటారు. బసవ చాలాసేపు ప్రయత్నించి అలసిపోయి గోపి వంక చూస్తాడు. బసవ అతన్ని చూడగానే
గోపి తన ఎడమ చేతితో దుంగను తోస్తాడు. వెంటనే దుంగ కింద పడిపోతుంది. అది చూసిన బసవ ఆశ్చర్యంగా అలా నిలబడి ఉండిపోతాడు. ప్రజలు మరియు రాజు కూడా ఆశ్చర్యం మరియు ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. బసవ తన కళ్ళని నమ్మలేకపోతాడు. అయినప్పటికీ ఓడిపోవడంతో తన ఓటమిని అంగీకరించి రాజుకి క్షమాపణ చెప్పి గోపిని ఏమి చేయాలో అడుగుతాడు. అప్పుడు గోపి, ముందు మా రాజుకి క్షమాపణ చెప్పి నువ్వు బానిసలుగా ఉంచిన ఈ గ్రామ మల్లయుద్ధ యోధులందరినీ విడుదల చేయి, మరియు ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని అంటాడు. దానికి అంగీకరించి బసవ గోపి చెప్పిన విధంగానే చేసి గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతాడు. బసవ ఓడిపోవడంతో గ్రామ ప్రజలు మరియు రాజు ఎంతో సంతోషిస్తారు. గోపి విజయం సాధించినప్పటికీ గోపి ఆ దుంగలను ఎలా పడగొట్టాడో తెలియక రాజు ఆలోచిస్తూ ఉంటాడు. రాజు మరుసటి రోజు గోపిని ఆస్థానానికి పిలుస్తాడు. పిలిచి తన విజయ రహస్యాన్ని అడుగుతాడు. అప్పుడు గోపి, నిజానికి బసవ చాలా బలశాలి, అయినప్పటికీ బుద్ధిహీనుడు. నేను పోటీ జరిగే ముందు 2 రాత్రుల నుండి ప్రతి రాత్రి మైదానానికి వెళ్ళి నా దుంగ చుట్టూ బెల్లం మరియు నీళ్లు పోసి వచ్చాను. మైదానంలో ఉన్న చీమలు ఆ బెల్లం తినడానికి దుంగల చుట్టూ ఉన్న మట్టిని గుల్ల చేశాయి. నా దుంగ చుట్టూ ఉన్న మట్టి గుల్లగా ఉండడం వల్ల నేను చేతితో తాకగానే పడిపోయింది అని అంటాడు. ఆ మాటలు విన్న రాజు గోపి యొక్క తెలివిని ప్రశంసించి అతనికి సన్మానం చేసి బంగారు నాణాలను బహుకరిస్తాడు. రాము కూడా తనను బసవ నుండి కాపాడినందుకు గోపికి ధన్యవాదాలు చెబుతాడు. గోపి ఆనందంగా తన స్నేహితుడు అయిన రాముకి వీడ్కోలు చెప్పి తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. గోపి అడవి మార్గంలో వేరొక గ్రామానికి వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కింద ఒక మునిని పెద్ద కొండ చిలువ చుట్టుకుని ఉంటుంది. అది చూసి గోపి అతన్ని కాపాడడానికి చుట్టుపక్కల చూస్తాడు. అక్కడ అతనికి ఒక గొడ్డలి కనపడుతుంది. దానితో ఆ కొండ చిలువను నరికి మునిని కాపాడుతాడు. గోపి చనిపోయిన కొండ చిలువను పక్కన పాడేసి మునిని కూర్చోపెట్టి కొంచెం నీళ్లు తాగిస్తాడు. అప్పుడు ముని ఊపిరి పీల్చుకుంటాడు. ఇంతలో కొంతమంది గ్రామస్తులు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి గోపిని చూసి మీరేనా మునిని కాపాడారు అని అడుగుతారు. అప్పుడు గోపి అవునని చెబితే అందులో ఒక వ్యక్తి, మీరు రాకముందు నేను మునిని చూసి కాపాడడానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. ఎవరినైనా సహాయం అడుగుదామని కంగారులో నా గొడ్డలిని ఇక్కడే పడేసి మనుషుల్ని తీసుకురావడానికి వెళ్ళాను. ఇంతలో మీరు దేవుళ్ళా వచ్చి కాపాడారు అని చెప్పి ముని క్షేమంగా ఉన్నాడు అని తెలుసుకొని వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. గోపి కూడా తన ప్రయాణం మొదలు పెట్టడానికి మునికి వీడ్కోలు చెప్తాడు. అప్పుడు ముని తన ప్రాణాల్ని రక్షించినందుకు కృతజ్ఞతగా ఒక మాయా దర్పణాన్ని గోపికి ఇస్తాడు. ఇచ్చి ఒక మంత్రం చెబుతాడు. ఈ మంత్రం చెప్పి దర్పణాన్ని ఎవరి ముందు ఉంచుతారో వారు ఈ దర్పణంలో బందీ అవుతారు. నీ ప్రయాణంలో ఇది నీకు ఉపయోగపడొచ్చు అని చెప్పి గోపికి ఇస్తాడు. గోపి ఆ దర్పణాన్ని తీసుకుని ప్రయాణాన్ని మొదలు పెడతాడు. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ఆ అడవిలో ఒకవైపు మనుషులు వెళ్ళడానికి వీలు లేకుండా దారికి రాళ్ళు, చెట్లు అడ్డుగా వేసి ఉంటాయి. గోపి వాటిని దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతలో అటుగా వెళ్తున్న ఒక బాటసారి గోపిని ఆపి, అటువైపు వెళ్ళకూడదు, అటు ప్రమాదం ఉంది అని అంటాడు. అది విన్న గోపి ఏంటి విషయం అని అడుగుతాడు. అప్పుడు ఆ బాటసారి,
ఆ దారిలో వెళ్తున్న మనుషులు మాయమవుతున్నారు. కొంతమంది చనిపోయి కనపడుతున్నారు, కొంతమంది అసలు కనపడకుండా పోతున్నారు అని అంటాడు. అక్కడ ఏమైనా పెద్ద జంతువు ఉందా అని గోపి ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ బాటసారి, ఏమో, అక్కడ ఏమి ఉందో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు, తెలుసుకోవడానికి కూడా ఎవరూ సాహసించరు, నువ్వు కూడా త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి ఆ బాటసారి వెళ్ళిపోతాడు. గోపికి ఇటువంటి అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎంతో ధైర్యశాలి అయిన గోపి అక్కడ ఏముందో తెలుసుకోవడానికి వెళ్ళొద్దు అన్న అదే మార్గంలో వెళ్తాడు. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత గోపికి కొండపైన ఒక గుహ కనపడుతుంది. అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని గుహ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఆశ్చర్యంగా 2 భయంకరమైన దయ్యాలు గోపికి కనపడతాయి. గోపి వాటిని చూసి కూడా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ దయ్యాల్లో ఒక దయ్యం ఇంకొక దయ్యంతో, ఇదేంటి, ఇప్పటి వరకు మనల్ని చూసిన అందరిలో కొంతమంది భయపడి పారిపోయారు, మరి కొంతమంది ఇక్కడే గుండాగి చచ్చారు, కానీ వీడేంటి అసలు మనల్ని పట్టించుకోవడం లేదు అని అంటుంది. అప్పుడు ఇంకో దయ్యం, వీడిని ఎలాగైనా భయపెట్టాలి, వీడు భయపడ్డాకే మనం వీడిని తిందాం అని అంటుంది. అది విని కూడా గోపి భయపడకుండా తాను తెచ్చుకున్న ఆహారాన్ని వాటి ముందే తిని నీళ్లు తాగి, ఇప్పుడు చెప్పండి ఏంటి మీ సంగతి అని అడుగుతాడు. అప్పుడు ఆ 2 దయ్యాలు కోపంతో, ఏంటి, నీకు భయం లేదా, మేము తలుచుకుంటే నిన్ను ఒక్క క్షణంలో తినేయగలం అని అంటాయి. అప్పుడు గోపి, నేను మీకంటే పెద్ద దయ్యాన్ని, నేను తలుచుకుంటే మిమ్మల్ని తినడమే కాదు, మిమ్మల్ని జీవితాంతం బందీగా ఉంచగలను అని అంటాడు. అది విన్న దయ్యాలు నవ్వి, ఏది బంధించు చూద్దాం అని అంటాయి. అప్పుడు గోపి ముని ఇచ్చిన దర్పణాన్ని తీసి మంత్రాన్ని చదివి దయ్యాల వైపు ఉంచుతాడు. వెంటనే ఆ దయ్యాలు ఆ దర్పణంలో బంధించబడతాయి. దయ్యాలు ఆ దర్పణంలో నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తాయి, కానీ వాటి వల్ల కాదు. అప్పుడు అవి గోపిని క్షమించమని అడుగుతాయి. వాటిని విడుదల చేస్తే గోపి ఏం చెప్తే అది చేస్తామని అంటాయి. అప్పుడు గోపి, సరే అయితే మిమ్మల్ని విముక్తి చేస్తాను, కానీ మీరు ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి, ఇక ఏ మానవుణ్ణి బాధించకూడదు అని అంటాడు. ఆ దయ్యాలు వాటికి అంగీకరిస్తాయి. అప్పుడు గోపి వాటిని విడుదల చేస్తాడు. వెంటనే ఆ 2 దయ్యాలు గోపికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నందుకు గోపి చాలా ఆనందంగా గ్రామం వైపుకు వెళ్తాడు. అప్పుడు అడవిలో నిషేధించిన ప్రదేశం నుండి వస్తున్న గోపిని చూసి ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఈ దారిలో వెళ్ళిన ఏ మానవుడు ఇప్పటి వరకు తిరిగి రాలేదు, నువ్వు ఎలా రాగలిగావు అని ఆశ్చర్యంగా ఆ గ్రామస్తులు అడుగుతారు. అప్పుడు గోపి జరిగిందంతా వాళ్ళకి చెబుతాడు. ఆ గ్రామస్తులు తమ గ్రామాన్ని దయ్యాల బారి నుండి కాపాడినందుకు గోపికి ధన్యవాదాలు చెబుతారు. ఆ అడవి మార్గంలో ఎవరూ ప్రవేశించకుండా వేసిన అడ్డంకులను తొలగిస్తారు. తిరిగి ఆ మార్గాన్ని ఉపయోగించడం మొదలు పెడతారు. అంతు చిక్కని ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నందుకు ఆనందంతో గోపి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇది ఈరోజు కథ. ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏమిటంటే, మనం బుద్ధి మరియు ధైర్యాన్ని ప్రయోగించి చేసే ప్రతి పనిలో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ మనం తప్పక విజయం సాధిస్తాం. మన తెలివిని ఉపయోగించి మరియు భయం లేకుండా సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఎటువంటి అంతు చిక్కని సమస్యలకైనా సమాధానం దొరుకుతుంది అనే పాఠాన్ని ఈ గోపి యొక్క ప్రయాణం మనకి తెలుపుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి,
మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు అమ్మా కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మునుపటి కథలన్నీ చూసి ఆనందించండి. మరొక వీడియోలో ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు కూడా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను తెలివిని ఉపయోగించి ధైర్యంగా ఎదుర్కొంటూ విజయం సాధించండి. ఉంటా మరి.